సో ఇంటి దగ్గర నుంచి ఏం ఆశించకపోతుండే, అక్కడ నుంచి ఇంటికి పంపిస్తుండేనా? మా పంపించకపోతుండే. ఓకే, ఒక 10 లక్షలు పంపించిన. ఓకే, అంటే మొత్తం 1.5 yearలో 1.5 yearలో 10 లక్షలు పంపించిన. ఒక 30 లక్షలు నేను సపరేట్ పెట్టుకున్న సేవింగ్స్ కింద. అక్కడ ఉండడానికి నేను ఒక 30 లక్షలు అయినాయి. ఓకే, ఫీజెస్ అన్ని, రొటేషన్ అదంతా అట్లా. కానీ యుఎస్కి వెళ్ళిన వాళ్ళు నీ అంత చిల్లుండరు. సో చెప్తా, నీ అంత చిల్లుండరు. అక్కడ వాళ్ళ చదువులు ఒక భాగం అవుతుంది, మళ్ళీ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయడం, అంటే పెట్రోల్ బంక్లో కానీ, ఈ షాపింగ్ మాల్లో కానీ, ఏదో రెస్టారెంట్లో కానీ ఏదో ఒక జాబ్ చేసి పార్ట్ టైం చేసి చదువుకుంటారు. అవును, అవునా? సో నీకున్న అదృష్టం ఎవరికి లేదు అన్న. రిక్షాలో ఆడు అన్ని సంచిలేసుకెళ్తాడు. అవును, ఆడికి కార్లు వెళ్ళేవాడికి డిఫరెన్స్ లేదా? అవును, మన స్మార్ట్ వర్క్ కదా అన్న. ఓకే, మన ఎంత స్మార్ట్ వర్క్ మనకు దేవుడి. నేను ఆర్ట్ లేకపోతే నేను కూడా అవును మా నార్మల్ లెక్కనే ఉంటుండే. నేను కూడా బగన్లు తోముతుండే, నేను కూడా బూజులు తకెళ్ళవలసి వస్తుండే. అవన్నీ చేసినప్పుడు నా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. ఈరోజు నా కాలం మీద నేను ఉంచున్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, లేదంటే ఏం లేదన్న. ఓకే.